నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో పశు విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మనం ఈ వీడియోలో పశు ఆహారంలో మినరల్ మిక్చర్ ఎలా వాడుకోవాలి, దాని ఉపయోగాలు ఏంటి అనే అంశం గురించి చర్చిద్దాం. డైరీ ఫామ్లలో చాలామంది మినరల్ మిక్చర్ అనగా ఖనిజ లవణ మిశ్రమం దానాలో వాడాలి అంటుంటారు. ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఖనిజ లవణ మిశ్రమంలో ఏమేమి ఉంటాయి అనే అంశాలను తీసుకున్నట్లయితే ముందుగా ఖనిజ లవణ మిశ్రమం అంటే ఏమిటో చూద్దాం. పశువు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలను సమపాలల్లో అందించే మిశ్రమాన్ని లేదా పొడిని ఖనిజ లవణ మిశ్రమం అంటాం. దీన్ని వాడుకలో ఎముకల పొడి, మినరల్ మిక్చర్ అంటారు, కానీ దీన్ని తెలుగులో ఖనిజ లవణ మిశ్రమము అంటాం. ఖనిజములు అంటే మినరల్స్, లవణము అంటే ఉప్పు. కొన్ని మిశ్రమంలో ఉప్పు కలిసి ఉంటుంది, కొన్నిట్లో ఉప్పు ఉండదు. ఖనిజ లవణ మిశ్రమంతో పాటు ప్రాంతీయ ఖనిజ లవణ మిశ్రమం కూడా లభిస్తుంది. ప్రాంతీయ ఖనిజ లవణ మిశ్రమం అంటే వేరువేరు ప్రాంతాలలో మట్టి పరీక్షలు నిర్వహించి అక్కడ ఏ ఖనిజాల లోపము ఉందో వాటిని పరిగణలోకి తీసుకొని ఖనిజ లవణ మిశ్రమముగా చేసి వాడుతుంటారు. ఖనిజ లవణములు పశువు శరీరంలో జరిగే వివిధ జీవన ప్రక్రియలకు, ఎంజైములకు మధ్యవర్తిగా పనిచేస్తూ రసాయనిక సమతుల్యాన్ని నిలుపుతాయి. పశువు శరీరంలో 40 ఖనిజాల అవసరం ఉంటుంది. అందులో 22 ఖనిజాలు ఎక్కువ అవసరం ఉంటాయి. వాటినే గురుతర ఖనిజాలు అంటాం. ఇవి కాల్షియం, భాస్వరం, క్లోరిన్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, గంధకం లాంటివి. ఇవి పశువు శరీరంలో నిల్వ చేసుకుంటాయి. కాబట్టి మేపులో లోపిస్తే లోపు లక్షణాలు చాలా సులభంగాను ఎక్కువగాను కనపడతాయి. తక్కువ మోతాదులో అవసరం ఉండే ఖనిజాలను సూక్ష్మ ఖనిజాలు అంటాం. ఇవి ఇనుము, కాపర్, అయోడిన్, జింక్, సెలీనియం, ఫ్లోరిన్ లాంటివి. పశువులకు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే లవణాలలో కాల్షియం, భాస్వరం పశువులకు ఎక్కువ మోతాదులో అవసరం. 99% కాల్షియం, 80% భాస్వరం శరీరంలోని ఎముకలలో, దంతాల్లో ఉంటుంది. కాల్షియం ప్రధానంగా పాల దిగుబడికి, దంతాల ఏర్పాటుకు, పెరుగుదలకు, పటిష్టతకు, గాయాలైనప్పుడు రక్తం గడ్డగట్టడానికి, అలాగే గుండె కండరాలు సరిగ్గా పనిచేయడానికి, గర్భంలోని దూడల అభివృద్ధికి, నాడీ ఖనిజ వృద్ధికి ఉపయోగపడతాయి. ఖనిజ లవణాలు లోపిస్తే దూడల్లో అయితే వృద్ధి చెందవు. పశువుల్లో అయితే ఆస్టియోమలేషియా అనే వ్యాధి వృద్ధి చెంది ఎముకలు సులభంగా విరిగిపోతూ ఉంటాయి. అలాగే పునరుత్పత్తి ప్రక్రియ కుంటుపడుతుంది. కార్పస్ లూటియం చిన్నగా, బలహీనంగా ఉంటుంది. సరిగ్గా పశువులలో ఎద లక్షణాలు కనిపించవు. ఒకవేళ కనిపించినా కట్టే శాతం తక్కువగా ఉంటుంది. ఒకవేళ కట్టినా ఈ ఖనిజ లవణాలు తక్కువ ఉండడం వల్ల చూడి దశలో పిండ మరణాలు సంభవిస్తూ ఉంటాయి. లేదంటే ఈనిన తరువాత మాయ వేయకపోవడం లాంటివి లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాము. పశువులకు రోజువారీ ఆహారంలో ఖనిజ లవణాలను అందించడం ద్వారా చాలా లాభాలను చూడవచ్చు. ఎలాగంటే దూడలలో మంచి ఎదుగుదల చూడటం, అలాగే అవి ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడతాయి. అన్ని పోషకాలు అంటే మాంసకృతులు, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు సరిగ్గా వినియోగింపబడాలి అంటే ఖనిజ లవణ మిశ్రమం అవసరం ఎంతైనా ఉంది. అలాగే పాల ఉత్పత్తిలో ఈ ఖనిజ లవణ మిశ్రమం ముఖ్యంగా కాల్షియం కొరకు చాలా అవసరం. పునరుత్పత్తికి ఖనిజ లవణాలు కాల్షియం, కాపరు, కోబాల్టు అనే చాలా ఖనిజాలు అవసరం ఉంది. ఈ ఖనిజ లవణ మిశ్రమం మనము రోజువారీగా ఇచ్చినప్పుడు ఎద లక్షణాలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఎదకు వచ్చిన పశువులను సరైన సమయంలో కట్టించినట్లయితే చూడి పశువులుగా మారే అవకాశం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మాయ తొందరగా పడకపోవడం లాంటి సమస్యలు ఉండవు. గర్భ సంబంధిత సమస్యలు ఉండకపోవడం జరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పశువులలో మెటబాలిక్ వ్యాధులైన పాలజ్వరం, మట్టి తినడం, కీటోసిస్ ఇలాంటి సమస్యలు తక్కువగా గమనిస్తాము. ఈ ఖనిజ లవణాలను ఏ పశువుల్లో ఎంతెంత మోతాదులో ఇవ్వాలో తెలుసుకుందాం.
దూడలలో ఆరోగ్యకరమైన ఎదుగుదలకు 25 నుంచి 30 గ్రాముల చొప్పున రోజు ఇవ్వాల్సి ఉంటుంది. అదే తరుపుల్లో పెయ్యల్లో అయితే 30 నుంచి 50 గ్రాములు ఇచ్చినట్లయితే మంచి పాడి పశువుగా ఎదుగుతాయి, త్వరగా ఎదగు వస్తాయి. ఎదగు వచ్చినా కట్టే శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. పాలిచ్చే పశువుల్లో 10 లీటర్లు పాలు ఇచ్చే పశువుకు 150 గ్రాముల వరకు ఇవ్వాలి. పాడి రైతు పచ్చిమేత, ఎండుమేత, దానాపైన ఎంత శ్రద్ధ పెడతారో అంతకన్నా ఎక్కువగా ఖనిజ లవణ మిశ్రమం పైన పెట్టాలి. ఎందుకంటే ఖనిజ లవణాలు బి కాంప్లెక్స్ వైటమిన్ల వలె శరీరంలో తయారు అవ్వవు, కాబట్టి దానాలో ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది.